వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. భువనగిరి పార్లమెంటుపై రేవంత్ ఫోకస్. రాజగోపాల్ రెడ్డి నివాసంలో పార్టీ నేతలతో భేటీ. రేపటి నుంచి బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశం. లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. కవిత పిటిషన్పై విచారణ వాయిదా. ఈ నెల 26కు వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు. ఏపీలో ప్రచారాల హోరు. చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం. మచిలీపట్నంలో 3 కార్పొరేటర్లపై కేసు నమోదు. పిఎస్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశమయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను 14 సీట్లలో గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేస్తున్నారు. భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకి సన్నిహితుడు కావడంతో భువనగిరి గెలుపుపై స్పెషల్ ఫోకస్ చేశారు రేవంత్. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షలు తీసుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు.
రాధాకిషన్ రావుతో పాటు మరో 2 ఇన్స్పెక్టర్ల గట్టుమల్లు మల్లికార్జునపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి 50 లక్షలు తీసుకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాధాకిషన్ రావుతో పాటు మరో 2 ఇన్స్పెక్టర్లు గట్టుమల్లు మల్లికార్జునపై ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన తనను సీబీఐ ప్రశ్నించడంపై ఎమ్మెల్సీ కవితను వేసిన పిటిషన్ విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. సీబీఐ రిప్లై తమకు అందలేదని కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. శనివారమే కవితను ప్రశ్నించినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. కవితను ప్రశ్నించే అంశంపై ఎలాంటి రిప్లై ఫైల్ చేయడం లేదని కోర్టుకు తెలిపింది సీబీఐ. భవిష్యత్తులో జరిగే విచారణకు సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంతో వాదనలు వినిపిస్తామని కవిత తరపు న్యాయవాది కోరగా తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఎంఐఎం బీటీ అని ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్ అసలు బండారం బయటపడిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన జరగొచ్చని, మత ప్రతిపాదికన దేశం విడిపోవచ్చని వ్యాఖ్యానించారు. జిన్నా మేనిఫెస్టోను అమలు చేస్తున్నారని, గతంలో కిషన్ రెడ్డి అంటే తప్పుబట్టారని, సెక్యులరిజం అంటే రేవంత్, రాహుల్ అర్థం చెప్పగలరా అని ప్రశ్నించారు. వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రముఖ నాయకుడిగా మోడీ గారు చాలా గొప్ప నాయకుడు అని పొగిడినటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో పోటీసిన నాంపల్లిలో పోటీసిన అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గారు నిన్న అసలు రంగు బయటపెట్టినాడు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని కోరుకుంటుందనే విషయాన్ని వాస్తవాన్ని బయటపెట్టిండు. దీంతో అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసి ఏ విధంగా తెలంగాణ ప్రజలను హింసకు గురి చేసినాయో గత 4 దశాబ్దాల కాలంగా మనకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా బయటపడింది కూడా. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం, బీఆర్ఎస్కు ఎంఐఎం సి టీం అని రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకులు కూడా మిడిమిడి జ్ఞానంతో అవగాహన రాహిత్యంతో మాట్లాడినటువంటి అనేక సంఘటనలు మీకు తెలిసిన విషయాలు అనేక సందర్భాల్లో మాట్లాడినారు. ఇప్పుడు ఎవరికి ఎవరు బి టీం అనేటువంటిది బట్టబయలైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు, ఇద్దరు కలిసి ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే. బీజేపీ అంటే పార్టీలకు భయం పట్టుకుందని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. కాంగ్రెస్ 5 ఏళ్లు ఉందంటే గ్రేట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంతమంది ఎమ్మెల్యేలు చేరినా కాంగ్రెస్ ఎందుకు భయమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎక్కడ వచ్చినా కరప్షన్, కరువు వస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన ఈవెంట్ మేనేజ్మెంట్ కమిటీలా ఉందని విమర్శించారు. బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఇద్దరు కలిపి కాంగ్రెస్ పార్టీని అంటే మొత్తం దెబ్బతీస్తుందని చెప్పి పదే పదే చెప్పాల్సిన అంటే పరిస్థితి వచ్చిందంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు. మీ మీద ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు. మరి ఎవరు ఏంటంటే బీజేపీలో కుట్ర చేస్తారని చెప్పి పదే పదే చెప్తున్నారు కదా. బీజేపీ ఎప్పుడు ఏంటంటే కుట్ర చేయదు. ఎందుకంటే మా దగ్గర వచ్చిన ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళను రాజీనామా చేసి మా పార్టీలో చేర్చుకొని తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోయి ఎన్నికల్లో ఏంటంటే గెలిపించిన అంటే ట్రాక్ రికార్డు కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. మీ దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి. కాంగ్రెస్తోనూ ఎంఐఎం ఆల్రెడీ ములాఖాత్. ఎందుకంటే ఎంఐఎం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీతోటే వాళ్ళు మిత్రపక్షాలు ఉంటారు. సో 64 + 7 71 ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చినారు, 74. ఇంకా మీకు ఎందుకు ఏంటంటే భయం వస్తుంది. మా ఒక ఏంటంటే పార్టీని ఏంటంటే కూల్స్తారని చెప్పి. ఎవ్వరు కూల్చరు, మీ దగ్గర ఉన్న వాళ్ళే కూల్స్తారు. బీజేపీ ఉన్న కేంద్ర ప్రభుత్వంపై తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అన్నారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. మోదీ నాయకత్వంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే లాభపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని తెలిపారు. మరోవైపు టీడీపీ, వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. షర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జనతా పార్టీ 150 స్థానాలకు లోపల పడిపోతా ఉంది. మరి కాంగ్రెస్కు 150 స్థానాలు పైన రాబోతున్నాయి. ఇంకా ఎలక్షను పూర్తయ్యేదానికి దాదాపుగా 40-50 రోజులు ఉంది. ఈరోజు పరిస్థితి 150 స్థానాల్లో మోడీ వస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం 150 స్థానాలు పైకి వెళ్తూ ఉంది. కారణాలు చెప్తే వాళ్ళు సర్దుకుంటారు, నేను చెప్పను. ఇది ఒక్క మాటలో చెప్తాను, వినాశకాలే విపరీత బుద్ధులు పుట్టాయి. భారతీయ జనతా పార్టీకి, మోడీకి వినాశనానికి దారితీస్తున్నారు. ఆయన అనుకున్నట్టుగా 400 సీట్లు లేదు, 300 సీట్లు లేదు, 350 సీట్లు లేదు, 150 స్థానాల్లో పడిపోతున్నాడు. భారతీయ జనతా పార్టీ 150 స్థానాలకు లోపల పడిపోతూ ఉంది. మరి కాంగ్రెస్కు 150 స్థానాలు పైన రాబోతున్నాయి. ఇంకా ఎలక్షను పూర్తయ్యేదానికి దాదాపుగా 40-50 రోజులు ఉంది. ఈరోజు పరిస్థితి 150 స్థానాల్లో మోడీ వస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం 150 స్థానాలు పైకి వెళ్తూ ఉంది. కారణాలు చెప్తే వాళ్ళు సర్దుకుంటారు, నేను చెప్పను. ఇది ఒక్క